అద్దె ఇళ్లల్లో ఉండేవాళ్ళు వ్రతాలు యాగాలు చేస్తే ఆ ఫలితం వారికి దక్కుతుందా లేదా? మామూలుగా పూజలు చేసేటప్పుడు మామూలుగా ఈ రకమైన ఆయనంలో ఆయనే దక్షిణాయనే శిశిర్ ఋతౌ పుష్యమాసే శుక్లపక్షే ఇలా అని చెప్పి ఒక ప్రవర్ చదువుతాం. చదివినప్పుడు ఏం చేస్తారంటే వాసగృహే అక్కడ అనుకోమంటారు. అంటే నువ్వు సొంత ఇంట్లో ఉంటున్నావా, వసతి గృహే, వసతి గృహంలో నువ్వు ఉంటున్నావా, స్వగృహే వసతి గృహే, నువ్వు ఎక్కడ ఉంటున్నావు అనే మాట చెప్పుకోవడానికి ఎవరైతే అద్దె ఇళ్లలో ఉంటున్నారో వాళ్ళు వసతి గృహే అంటే నేను వసతి గృహంలో ఉంటున్నాను అంటే అద్దెకి ఉన్నటువంటి ఇంట్లో ఉంటున్నాను. మామూలు సొంత వాళ్ళు అయితే వాసగృహే, నా సొంత స్వగృహే, నా స్వగృహంలో నేను ఉంటున్నాను అని చెప్పుకుంటారు. ఇప్పుడు మనం అడిగినటువంటి ప్రశ్న ఏంటంటే అద్దె ఇంట్లో ఉండేటువంటి వాళ్ళు ఏదో ఒక యాగం లాంటిదో ఒక గొప్ప వ్రతం లాంటిదో పూజ చేసుకుంటున్నారు, వాళ్ళకి ఫలితం దక్కుతుందా? స్వగృహంలో ఉన్నటువంటి వాళ్ళకి ఎలాంటి ఫలితం వస్తుందో అద్దె ఇళ్లల్లో ఉండి చేసేటువంటి వాళ్ళకి అటువంటి పూజ చేస్తే ఆ ఫలితం దక్కుతుందా అని ధర్మశాస్త్రం ఏం చెప్తోందంటే ఎటువంటి పొరపత్యము లేదు, అద్దె ఇళ్లల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఆ మాట అనుకుంటే చాలు. ఎందుకంటే దానికి సంబంధించినటువంటి మూల్యాన్ని వాళ్ళు కడుతున్నారు. వాళ్ళు కడుతున్నప్పుడు అది పేరుకి దస్తావేజుల్లో వీళ్ళ పేరు ఉండదు, కానీ వాళ్ళు ఉన్నంత వరకు కూడా అద్దె కట్టినంత వరకు కూడా అది వాళ్ళ యొక్క నివాస గృహం అవుతుంది. అందువల్ల వీళ్ళు ఎటువంటి పూజ జరిపించినా కూడా అందులో నిష్కల్మష బుద్ధితోటి నిస్వార్థ బుద్ధితో గనక చేస్తే వాళ్ళకి ఎటువంటి ఫలితం లభిస్తుందో వీళ్ళకు కూడా అటువంటి ఫలితమే లభిస్తుంది.